అదంతా అయిపోయిన తర్వాత ఒక నక్క కథ కూడా చెప్పారు. ఏ ఏ ఏ ఏ పర్యాయం అది ఏదో పంచతంత్రంలోని ఒక కథను కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లా నిన్నటి బడ్జెట్ ప్రసంగంలో నిన్నటి అంటే ప్రతిపక్షము మాట్లాడినటువంటి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకసారి మీకు ఒక మచ్చుకు 2 అంశాలు చెప్తాను. ఇగో సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్నికల ముందు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బిఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్తం మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చుడు లేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటాం అని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును ఇట్లా ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ దందా ఓ మామూలు లేదు అసలు. ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీము, ఈ రెండింటి మీద భయంకరమైనటువంటి దందా నడుస్తూ ఉంది. దీని మీద స్పెషల్ డ్రైవ్లు మనం నిర్వహిద్దాం తొందరలోనే. ఎంత దోపిడీ అంటే నిలువు దోపిడీ ఇది. చాలామంది మిత్రులు నాకు రిక్వెస్ట్లు పెట్టారు, అన్న ఎల్ఆర్ఎస్ మీద మీరు మాట్లాడండి, ఎల్ఆర్ఎస్ మీద మీరు గ్రౌండ్కి రండి, లేకపోతే ఎల్ఆర్ఎస్ మీద మీరు ఒక డ్రైవ్ నిర్వహించండి. చాలా నిలువు దోపిడీ చేస్తూ ఉంది. గతంలో ఇల్లీగల్ లేఅవుట్లు ఉంటుండే కదా. ఇల్లీగల్ లేఅవుట్లు అంటే హెచ్ఎండి అనుమతి లేనివి, లేకపోతే ఓన్లీ గ్రామ పంచాయతీ పర్మిషన్లతో కట్టేటువంటి లేఅవుట్లకు మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ తీసుకొని రెగ్యులరైజేషన్ చేసేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అన్నిటికీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తారంట. ఇదేం దుర్మార్గం? ఎందుకంటే పైసలు లేవు కదా ప్రభుత్వం దగ్గర, ఇక వసూలు చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఉన్నాయి పైసలు లేక కాదు, హైడ్రా వచ్చేసి పైసలు మొత్తం వేరే సైడ్ మలిపిస్తూ ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏమంటారు, లీగల్ లేఅవుట్ అయినా ఇల్లీగల్ లేఅవుట్ అయినా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే. ఈ దుకాణం ఒకటి పెట్టిరు. ఈ దుకాణం ఒకటి పెట్టి గతంలో ఉన్నదానికి భిన్నంగా భయంకరమైనటువంటి దోపిడీకి పాల్పడతా ఉంది ఈ ప్రభుత్వం. లీగల్గానే దోపిడీకి పాల్పడతా ఉన్నది ఈ ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్. ఏం చెప్పారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ మీద ఎట్లా మాట్లాడారు తెలుసా? ఎంత నీతి వాక్యాలు మాట్లాడారు తెలుసా? అప్పట్లో ఎల్ఆర్ఎస్ ఏందా, పెళ్లి చేసుకున్నాక మళ్ళా సర్టిఫికెట్ ఇస్తారా? ఎన్నిసార్లు ఇస్తారు? ఒకసారి తీసుకున్నాక మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఏంది, బీఆర్ఎస్ ఏంది? ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మనం వీఆర్ఎస్ ఇస్తేనే మనము బాగుపడతాం అన్నటువంటి విధంగా ఆయన చెప్పడం జరిగింది. చివరికి ఏమైంది కథ? మళ్ళీ వీళ్ళు వచ్చి వాళ్ళు వసూలు చేసేటిదేమో దేవుడరికి, కానీ ఈయన వాళ్ళు చేసేదానికంటే 3 ఎక్కువ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు కేవలం ఇల్లీగల్ లేఅవుట్లు ఏవైతున్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ స్కీమ్ను వాళ్ళు తెచ్చారు అప్పుడు. కానీ ఈయన కొన్నదాన్ని, మంచిదాన్ని, చెడ్డదాన్ని అన్నిటికీ వసూలు చేయాల్సిందే, అన్నిటికీ ఇవ్వాల్సింది అన్నటువంటి విధంగా వీరు పెద్ద దోపిడికి పాల్పడుతూ ఉన్నారు. ఇదొకటి. దీంతో పాటు ఇక ఇంకో అంశం కూడా ఆయన మాట్లాడిన అందులో చూడండి ఒకసారి, మామూలుగా ఉండదు ఇది అసలు. ఇక చూడండి, ఇక చూడండి ఎల్ఆర్ఎస్ని ఏ రకంగా మాట్లాడిండో మొత్తం మీరు వినండి. రెగ్యులరైజేషన్ స్కీమ్ అక్క, మీ పెళ్లిలో రిజిస్టర్ అయిందా? నా పెళ్లిలో అయితే కాలే. మీ పెళ్లి అయిందా? ఎవరు పెళ్లి అయినా నీదైనా రిజిస్ట్రేషన్? ఇక కేసీఆర్ పైసలు కావాలంటే పెళ్లి అయిన వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇద్దరు పెళ్ళమొకటి అని ఎవరు చెప్పాలి? మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోపోవాలని అంటారు. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పెళ్ళమొకటి అని ఎవరు గ్యారంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 కంటే నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరు ఇద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగడం లేదు, ఏం లేదు, ఇంకెక్కడ పోతారు పోండి. దొడ్డి ఇచ్చిన దీంట్లో నాకైతే మీ సంసారం. ఫస్ట్ ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టున్నాడు అని చెప్పి ఓ పెద్ద మనిషి చెప్పి, నాకు కూడా దగ్గరే ఇది. ఓ పెద్ద మనిషి లేదు, పెద్ద మనిషి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టున్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్, మేము చేసుకోలే, మా పిల్లలు చేసుకోలే, మా మనవాళ్ళు కూడా పెళ్ళయింది, మేము చేసుకోలే. ఇప్పుడు అట్లా చేసుకుంటేనే మిమ్మల్ని భార్య భర్తలు గుర్తిస్తాం, మీ ఆస్తిలో వారసత్వం వస్తుందని కొత్త నిబంధన పెడతాడు. లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు, మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సిందని చట్టం తెస్తాడని అంటున్నారు. అది ఎంత అద్భుతంగా మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు అప్పట్లో. కేసీఆర్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తెచ్చిండు, ఇక నెక్స్ట్ ఏం చేస్తాడు? ఎంఆర్ఎస్ కూడా తెస్తాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటిది? మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీము. ఆ పెళ్ళైన అందరూ ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకుంటేనే మీరు పెళ్ళమ్మలు, మీ ఆస్తుల వాటాలు రకరకాలుగా వస్తాయి అని చెప్పేసి
ఆ రోజు ఒక ఏమంటారు అప్పటి యువతని జనాలకి రెచ్చగొట్టేటువంటి విధంగా ఈ రకంగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఈయన ఎందుకు తెస్తున్నట్టు ఎల్ఆర్ఎస్ స్కీము? దేనికి తెచ్చినట్టు ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్ఎస్ స్కీములు? దేనికి కొనసాగిస్తున్నట్టు? ఆ రోజు మీరు మాట్లాడారు కదా, అంత ఎగతాళి చేసిరు కదా, ప్రజలు నమ్మిర్రు కదా, మీకు ఓటేసి గెలిపించారు కదా, మరి మీరు మీ నమ్మకాన్ని మీ మాట నిలబెట్టుకోవాలి కదా. మాట నిలబెట్టుకోనప్పుడు ఇదేంది? సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంత మంచిగా చెప్పి చూసిరా, ఎంత అద్భుతంగా ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపి హక్కు మీకెవరు ఇచ్చిందండి? రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. కాంగ్రెస్ మేము అధికారంలోకి వస్తాం, వచ్చినట్టే రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేస్తాం. అది అర్థమైందా? ఏమన్నారు అన్నగారు అక్కగారు అన్నగారు ఏమన్నారు ఆ రోజు? ఈయననేమో ఎల్ఆర్ఎస్ ఏంది దోపిడీ అన్నారు, ఈమెనేమో దోపిడీకి కోసం ఇట్లా చేస్తా ఉన్నారు, మీరెవరు ఎల్ఆర్ఎస్ కట్టకండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అందరు సెలవు ఇచ్చారు. ఆ రోజు వద్దంటే వద్దన్నారు. మరి ఇవాళ కూడా ఎవరు కట్టకండి ప్రజలారా, ఎల్ఆర్ఎస్ అనేదే కట్టకర్రి, ఏం చేస్తారో చూద్దామని అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే రేవంత్ రెడ్డి గారి రాజభోగాల కోసం, మంత్రుల రాజభోగాల కోసం, మంత్రుల విలాసవంతమైనటువంటి జీవితాల కోసం మీ కష్టార్జితాన్ని మీరెందుకు కట్టాలి? ఆ రోజు వీళ్ళే కదా చెప్పింది కట్టొద్దు అని. ఎల్ఆర్ఎస్ కట్టకండి అని చెప్పారు కదా. వీళ్ళ మాట ప్రకారమే వీళ్ళ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కట్టకండి, ఎవరు కూడా బీఆర్ఎస్ కట్టకండి, మీరు ఇక అది ఏం చేస్తారో చూడండి, ఆ రకంగానే ప్రయత్నాలు చేయండి. అప్పుడు కానీ వీళ్ళకి అర్థం కాదు.